దాదాపు 100 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన ధృవ ప్రాంతపు ఓడ అవశేషాలను తొలిసారిగా చిత్రీకరించారు. టెరానోవా అనే పేరు గల ఆ నౌక 1912లో కెప్టెన్ స్కాట్ ఆయన బృందాన్ని అంటార్కిటికాకి తీసుకెళ్లింది. కానీ దారిలోనే వారు మరణించారు. ఆ తర్వాత కూడా ఆ నౌక చాలా కాలం సేవలందించింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అది మునిగిపోయింది. బీబీసీ ప్రతినిధి రెబెకా మొరెల్ అందిస్తున్న కథనం చూద్దాం. సుమారు ఒక శతాబ్దం క్రితం దక్షిణ ధ్రువం దిశగా సాగిన సాహసయాత్ర దృశ్యాలివి. కాని ఆ యాత్ర విషాదకరంగా ముగిసింది. కెప్టెన్ స్కాట్, ఆయన బృందంలోని మరో 4 మరణించారు. వారిని అంటార్కిటికాకు తీసుకువెళ్లిన టెరానోవా నౌక వారి సాహసగాథకు గుర్తుగా నిలిచింది. ఆ నౌక ఇప్పుడు సముద్ర గర్భంలో కనిపించింది. 57 మీటర్ల పొడవున్న ఆ చెక్క నౌక అవశేషాలను మొదటిసారి వీడియోగా తీశారు. ఇది గ్రీన్లాండ్ తీరానికి దగ్గర్లో ఉంది. జీవితకాలం సేవలందించిన ఆ నౌక అక్కడే సముద్ర గర్భంలో కలిసిపోయింది. 1943లో సామాగ్రిని తరలిస్తోన్న సమయంలో ఆ నౌక మునిగిపోయింది. టెరానోవా నౌక పేరు చెప్పగానే కెప్టెన్ స్కాట్ గుర్తుకొస్తారు. మునిగిన నౌకలోని ముఖ్యమైన భాగాలు చెక్కుచెదరకుండా ఉండటం అద్భుతంగా అనిపించింది. నౌక వెనుక భాగంలో ఒక పెద్ద చక్రం ఉంది. కెప్టెన్ స్కాట్ లాంటి వాళ్ళు ఆ చక్రం దగ్గరే నిలబడి గడ్డగట్టిన మంచులో సైతం ఆ నౌకను నడిపించారు. ఆ చక్రం చాలా ప్రత్యేకం. అది ఇప్పటికీ అలాగే ఉంది. అది మాట్లాడగలిగితే ఎన్ని కథలు చెప్పేదో కదా అనిపిస్తుంది. కెప్టెన్ స్కాట్, ఆయన బృందం దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొట్టమొదటి బృందంగా చరిత్ర సృష్టించాలని అనుకున్నారు. ఆ యాత్రలో తీసిన వీడియోను బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఆర్కైవ్ పునరుద్ధరించింది. అయితే 100 మైళ్లు నడిచిన తర్వాత రోల్డ్ అముండ్సన్ నేతృత్వంలోని నార్వేజియన్ బృందం తమకన్నా ముందే అక్కడికి చేరిందని వారికి తెలిసింది. ఈ యాత్రలో ఉపయోగించిన వస్తువులు కేంబ్రిడ్జ్లోని స్కాట్ పోలార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రదర్శనకు ఉంచారు. నిరాశతో బ్రిటిష్ బృందం తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. కాని ప్రతికూల వాతావరణం కారణంగా ఆ 5 మరణించారు. వారిలో ఒకరు కెప్టెన్ లారెన్స్ ఓట్స్. ఆయన తమ టెంట్ బయటకు వెళ్లి, నేను బయటకు వెళుతున్నా, కాసేపట్లో వస్తాను అని చెప్పారు. కాని తర్వాత ఇక ఆయన కనిపించలేదు. ఇది కెప్టెన్ ఓట్స్ స్లీపింగ్ బ్యాగ్. తన ప్రాణాలను త్యాగం చేసి మిగిలిన వారిని రక్షించాలనుకున్నాడని ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు. చలికి ఆయన కాలు మొద్దుబారిపోయింది. ఆయన పరిస్థితి ప్రమాదకరంగా మారింది. కెప్టెన్ స్కాట్ వద్ద ఉన్న వస్తువుల్లో ఈ భావోద్వేగభరితమైన ఉత్తరం కూడా ఉంది. దీన్ని ఆయన హెన్రీ బోవర్స్ తల్లికి రాశారు. చనిపోయిన సభ్యుల్లో హెన్రీ ఒకరు. ఇందులో ఏముందంటే, మా ప్రయాణం చివరి దశకు చేరుకున్న సందర్భంలో ఈ ఉత్తరం రాస్తున్నా. నేను 2 ధైర్యవంతులైన గొప్ప వ్యక్తులతో కలిసి ఈ ప్రయాణాన్ని ముగిస్తున్నా. ఆ 2లో ఒకరు మీ కుమారుడు అని రాశారు. టెరానోవా షిప్ అంటార్కిటికాకి మరోసారి వెళ్ళింది. కాని నాడు స్కాట్ బృందానికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. షిప్ లాగ్ బుక్లో ఆ అనుభవాన్ని నమోదు చేశారు. తర్వాత ఆ నౌక న్యూజిలాండ్కి తిరిగి వెళ్లి ఈ విషాద వార్తను ప్రపంచానికి తెలియజేసింది.